ఫుడ్ తినిపియడానికి తీసుకెళ్తున్నావా, చంపడానికి తీసుకెళ్తున్నావా? ఈ అడవిలో నడిచేదేదో మా ఊర్లో నడుచుంటే ఈ పాటికి ఎమ్మెల్యే అయి ఉండదు. ఆకలిస్తుందిరా. ఇంకెంత దూరం? ముందు నువ్వురా. ఫుడ్ మనకు దొరికిందో. హే, ఎవరు మీరిద్దరు? సార్ మేము మేము మిమ్మల్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే కదా? గుర్తు రావట్లేదు. అమ్మయ్యా, మీతోనే ఉండి మీ సంగతి చూస్తాం. కిడ్నాప్ చేయడం ఏంటి? అదంతా ఓ పెద్ద కథ, వదిలేయండి. ముందు మాకు తినడానికి ఏమైనా పెట్టండి. రండి రండి సార్, సార్, కూర్చోండి కూర్చోండి. అబ్బా. ఇదిగోండి సార్. ధ్రువన్, ఏం జరుగుతుంది? తల మీద కొట్టాం కదా, గతం మర్చిపోయాడు అనుకుంటా. గతం మర్చిపోతే భాగ్యందుకు ఏంటేసి తిరుగుతున్నాడు? అదంతా మనకెందుకు, మనకు కావాల్సింది డబ్బు. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న డబ్బు కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నా బ్యాగ్లో డబ్బు ఉందని వీళ్ళకి తెలీదుగా. ఇప్పుడు తెలిసింది కదా. కిడ్నాపర్స్ దొరికే వరకు మీరంతా నాతోటి ఉండాలి. మీరు ఎలా చెప్తే అలాగనే సార్. నీ లవర్ని చంపానని కోపంగా ఉందా? నమ్మించి మోసం చేసావు కదా, నేను అదే దారిలో వస్తా. హ, అభిరామ్ గురించి కాదు, ముందు ఆ డబ్బెలా కొట్టేలా ఆలోచించు. డబ్బు గురించి కాదు, మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించండి. డబ్బు మన దగ్గర ఉంటే మనం ఏ తప్పు చేసినా ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు కావచ్చు, కానీ ఆ డబ్బే మీ ప్రాణాలు తీయొచ్చు. మా ప్రాణాల గురించి నువ్వు ఆరట పడిపోకు. ఏంటి మీరు ముగ్గురు కలిసి బాగా మాట్లాడుకుంటున్నారు? మీరంతా ఫ్రెండ్సా? ఇతను మాకు ఫ్రెండ్ ఏంటి? ఇతను ఇప్పుడే చూస్తున్నాం. ఇక్కడే ఉంటారా? వెళ్ళి కిడ్నాపర్స్ని పట్టుకోవాలి. పదండి. సరే పదండి. మీరేమన్నా పెళ్లికి వచ్చారా? కిడ్నాపర్లను చూస్తున్నామండి. వెతుకుతున్నాం. వాడేంటి పిచ్చోడు, కిడ్నాపర్ లేరని తెలుసు కదా, మనల్ని చూసి నడవమంటాడేంటి? నేను చూస్తుంది ఆ బ్యాగ్ కొట్టేస్తే ఎక్కడ దాయాలని. ఐడియాలు ఎప్పటికప్పుడు మార్చాలన్నమాట. ఈ అడవిలో ఇంకెంత దూరం వెళ్ళాలో దేవుడా, నువ్వే నాకేదో దారి చూపించు స్వామి. ఏయ్, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? ఈ అడవిలోని దొరికే మూలికలను తీసుకెళ్ళి అమ్ముకుంటాను. ఈ అడవిలో ఏం చేస్తున్నావురా? మూలికల కోసం ఈ అడవికి వచ్చాను. ఇక్కడ కిడ్నాపర్లు ఉన్నారు, నీ ప్రాణానికి ప్రమాదం. కిడ్నాపర్స్ అంటే నాకు చాలా భయం సార్, నేను మీతోనే వచ్చేసాను. సరే మాతోరా.